దేవుడు సమస్తం ఎరిగిన వాడు కదా. ఈరోజు నీ బ్రతుకులో కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, నువ్వు వ్యభిచరించినా, నువ్వు జాగ్రత్వం చేసినా, త్రాగుడు చేసినా, లేకపోతే సిగరెట్లు తాగినా, పాన్ పరాకులు వేసుకున్న ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చూడట్లేదే అని అనుకోవద్దు. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. అయితే సమస్తం ఎరిగిన దేవునికి ఒకటి అడుగుతున్నాడు, నీ అతిక్రమములు నువ్వు ఎప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటావని ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా బాప్తిసం పొంది మారు మనసు కలిగి పాపంలో బ్రతుకుతున్న వారు, అతిక్రమములు చేస్తున్నవారు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినమైనా, ఈ క్షణమైనా, ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకుని ఒప్పుకునే వారిలాగా ఉండాలి. ప్రేమైన దేవుని వారిలారా, దాచిపెట్టుకునే వారిలాగా ఉండొద్దు, కప్పుకునే వారిలాగా ఉండొద్దు. అలనాడు ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ తప్పుదము, ఆ యొక్క అతిక్రమము మనం చేయడానికి వీల్లేదు.